హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖాన్స్ టేస్టీ కిచెన్. బీరకాయ పచ్చడిని సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. ఈ పచ్చడిని అన్నంలోకైనా దోశ ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్రను వేసుకొని పచ్చిమిర్చిని వేసుకొని ఒకసారి కలిపి ఇలా కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత ఈ పచ్చిమిర్చిని తీసుకుని పక్కన పెట్టుకుందాం. అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ని వేసుకొని బీరకాయ ముక్కలను తొక్కు తీయకుండా ఇలా కొంచెం పెద్ద పెద్ద పీసెస్ లాగా కట్ చేసుకొని ఈ పీసెస్ని ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూతని పెట్టి ఒక 5 నిమిషాల వరకు సిమ్లో మగ్గించుకోవాలి. ఇలా 5 నిమిషాల తర్వాత మూతని తీసుకొని ఒకసారి కలుపుకొని ఇంకో 5 నిమిషాల వరకు సిమ్లో మూతని పెట్టి మగ్గించుకోవాలి. ఇలా 5 నిమిషాల తర్వాత మూతని తీసుకొని ఒకసారి కలుపుకొని చింతపండుని వేసుకొని ఒకసారి కలిపి ఇంకో 2 నిమిషాల వరకు మూతని పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా 2 నిమిషాల తర్వాత మూతని తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా మెత్తగా అయితే సరిపోతుంది. ఇలా మెత్తగా అయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ముందుగానే వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని బీరకాయ ముక్కలను కూడా వేసుకొని వెల్లుల్లిపాయలను వేసి రుచికి తగినంత ఉప్పుని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలా తీసుకున్న తర్వాత ఈ పచ్చడిలోకి తాలింపుని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలను వేసుకొని జీలకర్రను వేసి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చిని వేసుకొని లాస్ట్లో కరివేపాకుని వేసుకోవాలి. మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న పచ్చళ్ళలో ఈ తాలింపుని వేసి కలుపుకోవాలి. ఇంతే అండి, సింపుల్గా బీరకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ పచ్చడిని కనుక వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.